ఓం దివ్యాత్మ స్వరూపులైన ఒక నిమిషం లైటింగ్ కెమెరాలకు వెళ్ళినాక దాన్ని అదే స్క్రీన్ ఇట్లా అంటే లైటింగ్ వస్తుంది. దాన్ని ఫుల్గా పెట్టి లాక్ చేసేయి. ఫుల్గా ఇట్లా గుంజు, లాస్ట్కు గుంజి లాక్ పెట్టినావా? లాక్ మీద నొక్కు, లాక్ మీద నొక్కితే లాక్ పడుతుంది. లొకేషన్ ఒక్క నిమిషం. దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. క్రియాయోగులకి వచ్చే అనేకమైన ప్రశ్నలకి జవాబు చెప్పుకుంటున్నాము. అయ్యా చరణ్ గారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. క్రియాయోగులు మాలాధారణ చేయవచ్చా? క్రియాయోగం అనేది లైఫ్ లాంగ్ దీక్ష. ఇప్పుడు మాలాధారణ అంటే 41 రోజులు వేసే దీక్ష. ఇది లైఫ్ లాంగ్ దీక్ష. ఒకసారి క్రియాయోగము దీక్ష తీసుకున్నారంటే ఇది లైఫ్ లాంగ్ దీక్ష. ఎవరైతే క్రియాయోగ దీక్ష తీసుకుని రోజు సాధన చేస్తున్నారో ఉదయం సాయంత్రాలు, వాళ్ళు లైఫ్ లాంగ్ దీక్షలో ఉన్నట్టే. ఇక వాళ్ళకి కొత్తగా దీక్షలు అక్కర ఏముండదు. అయితే ఇక్కడ మనము శరణాగతితో చేయాలన్నమాట. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం మూడు కలుస్తుంది క్రియాయోగంలో. శరణాగతితో చేస్తాము అంటే భక్తి యోగం ఇదే. భగవంతునికి సర్వం సమర్పించుకోవడమే నిజమైన భక్తి. ఏకభక్తి విశిష్యతే. కనుక అది అనేకమైన భక్తి కాకుండా మనకు ఏకభక్తి ఉంటుంది. భగవంతుడు తప్ప నాకేది వద్దు అనే శరణాగతితో చేయాలి. ఇదే నిజమైన భక్తి. తపస్సు అంటే ప్రాణాయామతో కూడిన ధ్యానం తపస్సు. ఇక స్వాధ్యాయం అంటే ఆత్మ విచారణ. ఇక నిరంతరము ధ్యానము. ఇవన్నీ కలిపి చేస్తారు క్రియాయోగులు. గనక ఇది లైఫ్ లాంగ్ దీక్ష. ఇంకా వేరే దీక్షలు క్రియాయోగులకు ఏమీ అవసరం ఉండదు. ఇంకా ఎందుకంటే మాలాధారణలో ఉదయం గంట సాయంత్రం గంట పూజ చేయొచ్చు. కానీ క్రియాయోగులు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు ధ్యానం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. యోగులు అయిపోతున్నారు, తపస్సంపన్నులు అయిపోతున్నారు. అష్టసిద్ధులు వీరికి దాస్యం చేస్తాయి. ఎందుకంటే మనము మనసు నిలపక చేసే పూజ, మనసుకు నిలపక చేసే ధ్యానం వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు. కానీ మనసుని ప్రాణాయామ ద్వారా అంతర్ముఖం చేసి క్రియాయోగి పరమాత్మలో లీనం చేస్తున్నాడు మనసు. గనక అతనికి పెట్టే భోజనం కూడా సాక్షాత్తు పరమేశ్వరుడికి పెట్టే భోజనం. ఎందుకంటే పరమాత్మలో మనసు లీనం చేసి జీర్ణం చేస్తాడు ఆ భోజనాన్ని. కనుక సాక్షాత్తు పరమేశ్వరుడిలో లీలమైపోతున్నాడు. కాబట్టి క్రియాయోగము అనేది చాలా పవిత్రమైంది. యోగం అనేది భగవంతునిలోన మనసు లీనం చేస్తుంది. కనుక ఈ యోగంతో కూడిన ధ్యానము ఎవరైతే చేస్తున్నారో ఇక వాళ్ళకి ఫ్లైట్లో కూర్చున్నట్టేనే కాశీ విశ్వనాథుని గంటలో దర్శనం చేసుకుంటారు. ఇక సమయం వృధా కాదు. మనకు అనుభూతులు తొందరగా ఉంటాయి. తొందరగా మనకు గమ్యం చేరుకుంటాము. అమృతం దొరికిన తర్వాత జావ అక్కరలేదు. గంగా నీళ్లు దొరికిన తర్వాత మనకు చెరువులో నీళ్లు అక్కరలేదు అట్లా తాగుట కోసం. కనుక ఆ విధంగా క్రియాయోగ ధ్యానం అనేది లైఫ్ లాంగ్ దీక్ష. ఇంకా ఇతర దీక్షలు అవసరం ఉండదు. ఏ విధంగా అయితే వీళ్ళు కొన్ని గంటల తరబడి క్రియాయోగులు పరమాత్మలో మనసు లీనం చేసి ధ్యానం చేస్తారు కాబట్టి హిమాలయ ఋషులు పొందే ఫలితాన్ని పొందుతారు. నెక్స్ట్ గురుగారు మాలాధారణ చేయవారు క్రియా ధ్యానం చేయవచ్చా? చేయవచ్చు. ఎందుకంటే మాలాధారణ చేసిన వాళ్ళు ఈ ప్రాణాయామతో కూడిన మంత్ర జపం చేసుకోవచ్చు. ఇప్పుడు మాలాధారణ చేసిన వారు ఒక్కొక్క హనుమాన్ దీక్షలు ఉంటాయి, అయ్యప్ప దీక్షలు ఉంటాయి, శివమాలలు ఉంటాయి, దత్తమాలలు ఉంటాయి, భవానీ మాలలు, అనేకమైన మాలాధారణ చేస్తారు, గోవిందమాలలు ఇలా. కానీ వాళ్ళు ఆ ఇష్టదైవం యొక్క నామాన్ని ఈ క్రియా ప్రాణాయామలో జపం చేసుకోవచ్చు. అప్పుడు అద్భుతమైన ఫలితము పొందుతారు. ఇక తొందరగా మనకు ఫలితం వస్తుంది. సపరేట్గా ఇప్పుడు వీళ్ళు మాల వేసుకొని కూడా ఈ ప్రాణాయామలో జపం చేసుకున్న అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పుడు మనసు భగవంతునిలో లీనమవుతుంది. ఏకాగ్రతతో నిష్ఠతో చేసినప్పుడు చక్కగా చేస్తే చక్కటి ఫలితము వస్తుంది. మనం మనసు నిలపక ఎన్ని రోజులు జపం చేసినా ఫలితం రాదు. ఎందుకంటే మీరు పూజ చేయండి, జపం చేయండి, హోమం చేయండి, ఏది చేసినా ఏకాగ్రతతో చేసినప్పుడు, ఎగ్జామ్ రాసినా, డ్రైవింగ్ చేసినా, వంట చేసినా ఏకాగ్రతతో చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. ఇటు భౌతికమైన పనులు కానీ ఇటు ఆధ్యాత్మిక పనులు కానీ. ఇంకా భక్తిలో ఇంకెంత నిష్ట ఉండాలి మీరే ఒకసారి ఆలోచించండి. కానీ ఏకభక్తి విశిష్యత అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అనేకమైన భక్తి, ఇది కావాలి నాకు అది కావాలని చేసే భక్తి కంటే అనేక భక్తి పక్కకు పెట్టి ఏకభక్తి, నాకు నీవే తప్ప నితప్పరం బెరుగా, భగవంతుడే నాకు కావాలి, నాకు ఇంకేది వద్దు అనే భక్తి ఏకభక్తి అంటారు. అది మనకు దాంతో కూడిన ఈ ప్రాణాయామలోనే ఆ ఏకాగ్రత భగవంతునిలో లీనమవుతుంది మనసు. అప్పుడు భగవంతునికి మనం సర్వం సమర్పించుకొని శరణాగతితో చేసే జపము అద్భుత 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. పెదవులతో ఉచ్చరించే జపం కంటే మనసులో ఉచ్చరించు అంటే గట్టిగా
ఉచ్చరించే జపం కంటే పెదవులో ఉచ్చరించేది, పెదవుల కంటే కూడా మనసులోనే జపం నడిపించే జపం ఉత్తమం. అది ప్రాణాయామలో చేసే జపము 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మనసు భగవంతునిలోన ఏకాగ్రత చెంది భగవంతునిలోన లీనమవుతుంది కాబట్టి ఎక్కువ ఫలితం ఇస్తుంది. నెక్స్ట్, గురుగారు, చదువు రాని వారు, సమయం లేని వారు ఈజీగా క్రియా చేయు విధానం ఉందా? చదువు రాని వాళ్ళు కానీ, స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా క్రియ చేసే పద్ధతి ఉంటుంది. మనము ఎక్కువ ముద్రలు ఇవి అవి చేయలేని వాళ్ళు కూడా మనము క్రియాయోగంలో చెప్పే ఏదైతే ఉంటుందో, ఇందులో క్రియ అంటే శ్వాసక్రియ, సహజ ప్రాణాయామము. అందులో మనకి ఇష్టమైన దైవనామాన్ని జపం చేసుకోవచ్చు. ప్రాణాయామలో కుంభకంలో ఎక్కువసేపు దైవనామాన్ని జపం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఫలితము పొందుతారు. ప్రతి ఒక్కరు సేమ్ ఫలితం పొందుతారు. ఇంకా ఏమీ చేయలేని వాళ్ళు కూడా సింపుల్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియలో, ఈ ప్రాణాయామలో మంత్రజపం చేసుకొనవచ్చును. నెక్స్ట్, గురుగారు, మంత్రజపం చేయువారు క్రియా ధ్యానం చేయవచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఆ ఈ యొక్క ప్రాణాయామాలనే మంత్రజపం చేసుకోవచ్చు. తర్వాత మనము ధ్యానమే ఇంకా చేసేది. ఈ ప్రాణాయామల మంత్రజపం చేసి తర్వాత మనం జ్యోతిముద్ర వేసి ధ్యానం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితం పొందుతారు. కానీ కేవలము ప్రాణాయామ లేకుండా చేసే మంత్రజపము కొన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు జపం చేసేటోళ్ళు కూడా జపం అయితే చేస్తున్నాను, మనసు అయితే నిలవట్లేదండి, జపం అయితే క్రమం తప్పకుండా చేస్తున్నాను, మనసు అయితే నిలవట్లేదండి అంటున్నారు. ఎందుకంటే బ్రేకులు లేని బండి లాగా మన మనసు అనేది దానికి కళ్ళెం లేదు. ఇప్పుడు గాల్లో దీపం లాగా కనుక అది చంచలంగా ఉంటుంది గాల్లో దీపం. అలాగే దానికి ఒక సిమ్మి పెడితే, యోగం అనే సిమ్మి పెట్టాలి. మనసు అనే దీపానికి, గాలిలో ఉండే మనసు అనే దీపానికి, గాలి అనేది ప్రపంచం వాసనలు, దీపము ఆ ప్రపంచ వాసనలతో దీపము, గాలితో దీపం చెలించినట్టు మనసు ప్రపంచ విషయాలతో చెలిస్తుంది. దానికి యోగం అనే సిమ్మి పైన గాజు సీసా పెట్టాలి. పెట్టినప్పుడు అది చక్కగా పైన ఓపెన్ ఉండాలి. మళ్ళీ ఆక్సిజన్ కూడా అవసరమే దీపానికి, లేదంటే మొత్తం మూసివేస్తే ఆరిపోతుంది. కనుక ఈ విధంగా యోగం అనే సిమ్మి గాజు సీసా పెట్టినప్పుడు ఈ దీపము చెల్లించదు. అలాగే యోగము ప్రాణాయామ ద్వారా మనసు చెల్లించదు. అప్పుడు ఈ ప్రాణాయామతో కూడిన జపంతో ఎక్కువ ఫలితం పొందుతాము. ప్రాణాయామ లేకుండా చేసే జపము కొన్ని సంవత్సరాలు చేసిన మనసు నిలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ శాస్త్రీయంగా ప్రాణాయామలో జపం చేసిన వాళ్ళకు వారం రోజుల లోపలనే మనసు నిలపగలుగుతారు. కనుక తర్వాత వాళ్ళు కూర్చున్న చేపట్లనే కొన్ని ప్రాణాయామాలతోటే మనసు ప్రతినిత్యం దైవంలో అంతర్లీనమవుతుంది. కనుక ఇది రాకెట్ మార్గం, యోగ మార్గము. భక్తి గొప్పది, కానీ భక్తిలో మనసు నిలవాలంటే యోగం సహాయకారి. యోగం లేని భక్తి సంవత్సరాలు చేసినా గానీ ఎక్కువ ఫలితం ఇయ్యలేదు. మందు గుండు 2 వేసుకొస్తే కోటగోడ పేలుతుంది. మందు వేస్తే డమ్ము అంటది, గుండు అయితే దాన్ని కోటగోడను పేల్చలేదు. మందు గుండు వేస్తే నాటు తుపాకీలో కోటగోడను పేలుస్తుంది. అందుకనే యోగంతో కూడిన జపం అనేది చాలా అద్భుత ఫలితం వస్తుంది. కనుక మహనీయులంతా పూర్వము చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు. చెప్పేవాళ్ళు తక్కువైండ్రు. ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్నా చేసేవాళ్ళు లేరు. చేసేవాళ్ళు ఉన్నా దీంతో శాస్త్రీయంగా చెప్పేవాళ్ళు లేరు. ఈ శాస్త్రీయంగా ఆచరించే అనుభవంతో చెప్పేవాళ్ళు చాలా అరుదైపోయింది. ఇప్పుడు యూట్యూబ్ మహిమ అంటారు దీన్ని. యూట్యూబ్ గురువులు ఎక్కువైపోయినరు. కనుక ప్రతి పరంపరలో యోగాభ్యాసంతో కూడిన ఉండేది. భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము. ఇది భక్తికి యోగం కలవాలి. అయ్యా యోగము, ఆయనకు యోగం ఉందండి అంటే సిద్ధి ఉంది. యోగం అంటే సిద్ధి. యోగం చేసిన వాళ్ళకు సిద్ధి లభిస్తుంది. యోగం లేకపోతే అట్లా ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. మీకు శ్రద్ధ ఎట్లా ఉందో సిద్ధి అలాగే లభిస్తుంది. శ్రద్ధ ఉండాలి, దాంతోపాటు యోగాభ్యాసం ఉండాలి. యోగాభ్యాసాలు అంటే ఆసనాలు కాదు. ఇక్కడ ప్రాణాయామ అభ్యాసంతో దైవంలో మనసును అనుసంధానం చేసి జపం చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది. నెక్స్ట్, గురుగారు, పూర్వ ఋషి యోగ పరంపరలో ఏ ఋషులు ఏ క్రియ చేశారు? చాలా అద్భుతమైన ప్రశ్న. పూర్వము ఋషి పరంపరలో, గురు పరంపరలో ఏ ఋషి ఏ సాధన చేశారంటే ఈ క్రియ పరంగా చెప్పుకుందాం. ఉదాహరణకు మార్కండేయ మహర్షి ఉన్నారు. ఆయన చిన్న పసిబాలుడప్పుడు 12 ఏళ్ల ఆయుష్ బాలుడు. కానీ ఆ 12 ఏళ్ల ఆయుష్ బాలుడు పాద నమస్కారం చేసినప్పుడు వశిష్ఠుల వారు ఆశీర్వదించి చిరంజీవ సుఖీభవ అన్నాడు. ఈ 12 ఏళ్ల అల్పాయుష్ని పట్టుకొని చిరంజీవ సుఖీభవ అంటారేంటి మహర్షి గారు అంటే, నా వాక్కు వృధా పోవడానికి వీల్లేదు, నా తండ్రి బ్రహ్మ నా నుండి ఎందుకు ఇలా పలికిచ్చాడంటే, బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వశిష్ఠుడు పోయి అడిగినప్పుడు తలరాతని మార్చుకునే క్రియ ఒకటి ఉంది. ఆ క్రియ ఏంటిది? మహామృత్యుంజయ క్రియ. ఆ మహామృత్యుంజయ క్రియ చేస్తే తలరాతనే మార్చుకోవచ్చని వశిష్ఠుల వారికి బ్రహ్మదేవుడు చెప్తే, ఆ వశిష్ఠుల వారు
ఆయన మహాతపస్సంపన్నుడు కాబట్టి దివ్య దృష్టి ద్వారా గ్రహించి ఆయన గతంలో చేసిన సాధననే అది తిరిగి తన మార్కండేయ ఋషికి అని మార్కండేయుడు అనే చిన్న పసిబాలుడికి బోధిస్తే ఆయన కఠోర సాధన చేసి మహామృత్యుంజయ క్రియ ద్వారా చిరంజీవి అయ్యిండు. ఆయన సప్త ఋషుల్లో ఒక ఋషిగా మారిపోయారు. కనుక ఆయన గొప్పగా చిరంజీవిగా అయ్యి మరణాన్ని కూడా జయించి మృత్యుంజయుడిగా మారారు, చిరంజీవిగా మారిపోయారు మహామృత్యుంజయ క్రియ వలన. అలాగే రత్నాకరుడు అనే ఒక బంతిపోటు దొంగగా ఉండే ఒక అజ్ఞానంలో ఉన్న ఒక క్రూరమైన శరీరం కలిగిన ఒక బంతిపోటు దొంగ కూడా నారద మహర్షి సాంగత్యం వలన తారక క్రియ నేర్చుకొని ఆ క్రియలో తారకముని జపిస్తూ ఆ తారక క్రియ ద్వారా ఆయన చదువు రానివాడు మహాపండితుడయ్యాడు. రామాయణం జరగకముందే రామాయణాన్ని రాసి పెట్టారు సంస్కృతంలో. అలా తారక క్రియ చేశారు. అలాగే ధ్రువుడు ఉన్నారు, వాసుదేవ క్రియ కృష్ణ క్రియ చేశారు. నారదుల వారు ఉన్నారు, మహానారాయణ క్రియ చేశారు. అలాగే ప్రహ్లాదుడు మహానారాయణ క్రియ చేశారు. అలాగే ఇలా చెప్తూ పోతుంటే ఎందరో మహనీయులు ఒక్కొక్కరు ఇప్పుడు గోపికలు గాని ఇంకా మహా గొప్ప వాళ్ళు భాగవతంలోన అందరు కూడా వాసుదేవ క్రియ, దాన్నే కృష్ణ క్రియ అంటారు, అది చేశారు. అలాగే ఎందరో పూర్వము మహనీయులు హనుమంతుడు చేశారు, ఇది తారక క్రియ, రామ్ క్రియ అంటారు అది. కనుక హనుమంతుల వారు చేశారు. తర్వాత అలాగే ఇక ఒక్కొక్క ఋషి వామదేవుడు శివశక్తి క్రియ చేశారు. అలా ఇంకా గొప్ప మహానుభావులు చాలా మటుకు శివభక్తులైన వాళ్ళు మహాపంచాక్షరి క్రియ చేసి తరించిన మహనీయులు ఎందరో ఉన్నారు. శ్రీమన్నారాయణుని భక్తులు, విష్ణుమూర్తి భక్తులు మహానారాయణ క్రియ, సుదర్శన క్రియ లాంటివి చేసి ఎందరో తరించారు. శ్రీరాముని భక్తులు తారక క్రియ, శ్రీరామక్రియ చేసి తరించారు. శ్రీకృష్ణ భక్తులు మహావాసుదేవ క్రియ మరియు కృష్ణ క్రియ చేసి తరించారు. అలాగే హనుమాను భక్తులు బజరంగ క్రియ అంటారనమాట. ఆ మహాబజరంగ క్రియ ఎవరు చేశారంటే తులసిదాసు గారు చేశారు. రాముడి దర్శనం కావాలంటే మొదలు హనుమంతుని దర్శనం పొందాలి, హనుమంతుని ప్రసన్నుని చేసుకొని ఆయన దర్శనం పొందుతూనే రాముని దర్శనం పొందుతారని తులసిదాసు గారు ఆ మహానుభావుడు ఈ యొక్క హనుమాన్ చాలీస కూడా రచించారు. హనుమంతుని మీద భక్తితోటి ఆయన చేసిన మహత్ కార్యాలని వర్ణిస్తూ, హనుమంతుని గొప్పతనాన్ని వర్ణిస్తూ, ఆయన చేసిన రామాయణంలో చేసిన సేవని వర్ణిస్తూ ఈ యొక్క తులసిదాసు ఆయన గొప్పతనాన్ని హనుమాన్ చాలీసగా చెప్పారు. అది బజరంగ క్రియ చేశారన్నమాట. ఎవరు? మన తులసిదాసు గారు బజరంగ క్రియ చేశారు. ఇలా చెప్తూ పోతుంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్కటి చేశారు. అలాగే పూర్వం ఎందరో ఋషులు దుర్గా భవాని క్రియ, కుండలిని క్రియ, శ్రీచక్ర క్రియ, అమ్మవారికి ఇష్టమైన శ్రీచక్ర క్రియ ఎందరో మహనీయులు చేశారు. మహాకుండలిని క్రియ కొందరు మహనీయులు చేశారు. దుర్గా భవాని క్రియ కొందరు చేశారు. అలాగే రకరకాలుగా ఇలా అనేకమైన క్రియలు ఉన్నాయన్నమాట. దీన్ని ఏ దేవత పైన భక్తి ఉన్న వాళ్ళు ఆ దేవతా క్రియ చేసుకోవచ్చు, ఏ దేవతా మంత్రం ఇష్టం ఉన్న వాళ్ళు ఆ దేవతా క్రియ చేసుకోవచ్చు. దీన్ని దీక్షలుగా కూడా దీక్షలు వేసుకొని కూడా చేయవచ్చును. 41 రోజు దీక్షల లెక్కన కూడా చేయొచ్చు. ఇక మన ఇష్టదైవ క్రియ చేసి ప్రతి ఒక్కరూ ఆ ఇష్టదైవ సాక్షాత్కారాన్ని, ఇష్టదైవ అనుగ్రహాన్ని, ఇష్టదైవ లోకాన్ని, ఇష్టదైవం ద్వారా ముక్తిని పొందవచ్చును, ఏదైనా సాధించవచ్చును. ఈ మహర్షి పరంపర, ఋషి పరంపర, ఉపనిషత్తు పరంపర, గురు పరంపరతో కూడినవే ఈ అన్ని క్రియలు కూడా. ఇప్పుడు 100 రకాల వంటలు ఉన్నప్పటికీ కూడా మాకు నచ్చింది తింటాము. కొంతమందికి పళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వంకాయ అబ్బో పత్తెమున్నాను అంటారు. కొంతమంది గుత్తి వంకాయని మహా ఇష్టంగా తింటారు, తిని జీర్ణించుకుంటారు. కొంతమంది నేను తీపి తినను, షుగర్ వండి అని రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఇది గ్యాస్, గట్టి పదార్థాలు, నేను కందిపప్పు లాంటివి తినను, గ్యాస్ పట్టుకుంటారు అంటే కందిపప్పుని మహా ఇష్టంగా తిని జీర్ణించుకునే వాళ్ళు ఉన్నారు. అది జీర్ణశక్తి ఉన్న వాళ్ళు అది తిని జీర్ణించుకునేటోళ్ళు ఉన్నారు. అలాగే అది మహా ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ప్రతి పదార్థము వాళ్ళ శక్తిని బట్టి, జీర్ణ శక్తిని బట్టి, వాళ్ళకు రుచిని బట్టి, టేస్ట్ని బట్టి ఆ వంటకాలు, ఆ భోజనాలు తీసుకున్నట్టుగా ఒక ఫంక్షన్ లో 100 రకాలు ఉన్నప్పటికీ వాళ్ళకు నచ్చింది ఆ విధంగా తిని జీర్ణించుకున్నట్టుగా
అలాగే అనేకమైన దేవతలతో క్రియలు ఉంటాయి, శాస్త్రంలో ఉన్నవి, ఋషులందరూ ఆచరించినవి. వారికి నచ్చిన వాళ్ళ ఇష్టదైవ క్రియ తీసుకొని సాధన చేసి ప్రతి ఒక్కరూ తరించవచ్చును. స్త్రీ పురుష అనే భేదం లేదు, చిన్నపిల్లలు వృద్ధులు కుల మత భేదం లేదు. ఎవరైనా ఆ యొక్క ఇష్టదేవతా క్రియని హనుమాన్ క్రియ, కృష్ణ క్రియ, రామ్ క్రియ, మహామృత్యుంజయ క్రియ, శివశక్తి క్రియ అనే అలా బజరంగ్ క్రియ, రామ్ క్రియ, కృష్ణ క్రియ అని ఎన్నో అమ్మ భవానీ క్రియ, అలాగే రకరకాలుగా ఎన్నో క్రియలు ఉన్నాయి. దుర్గా భవానీ క్రియ, శ్రీచక్ర క్రియ, కుండలిని క్రియ, ఇలా సుదర్శన క్రియ, అనేకమైన ఈ క్రియలను చేసి మనము తప్పకుండా మన ఇష్టమైన క్రియ చేసి మనము ఇష్ట దేవతా క్రియ తీసుకొని తరించవచ్చును, సాధన చేసి తరించవచ్చు. నెక్స్ట్ గురుగారు 41 రోజుల దీక్షలో ఉంటూ ఈజీ క్రియా ధ్యానం, మంత్ర ధ్యానం ఋషి పరంపరలో ఏదైనా ఉంటే ఉపదేశించండి. ఇప్పుడు చెప్పింది మీకు ఇదే, ఋషి పరంపరతో కూడుకున్నది. దీన్ని 41 రోజుల్లో కూడా మాల వేసుకొని, రాముడి మాల వేసుకొని రామ్ క్రియ చేయొచ్చు, తారక క్రియ చేయొచ్చు. గోవింద మాల వేసుకొని మనము చక్కగా మహానారాయణ క్రియ, వాసుదేవ క్రియ లేదా గోవింద క్రియ చేయొచ్చు. అట్లా కనుక వెంకటేశ్వర క్రియ, గోవింద క్రియ అంటారనమాట. ఆ క్రియ చేసుకోవచ్చు. అలా తర్వాత ఇక హనుమాన్ మాల వేసుకొని హనుమాన్ క్రియ, బజరంగ క్రియ చేయొచ్చు, లేదా తారక క్రియ, రామ్ క్రియ చేయొచ్చు. అలా శివమాల వేసుకొని శివశక్తి క్రియ, మహామృత్యుంజయ క్రియ, శివ పంచాక్షరి క్రియ, లేకపోతే శివశక్తి క్రియ, ఇట్లా ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఓంకార క్రియ కూడా చేసుకోవచ్చు. మోక్షం కావాలి అన్న వాళ్ళు, ఆ సకల దేవతలకు వర్తించేది ఓంకార క్రియ అనేది. ఇక అమ్మవారి మాల వేసుకొని దుర్గా భవానీ క్రియ, శ్రీకుండలిని క్రియ, శ్రీచక్ర క్రియ, ఇటువంటివి చేసుకోవచ్చు అమ్మవారి భక్తులు. అలాగే రామ్ క్రియ, కృష్ణ క్రియ, సుదర్శన క్రియ, ఇటువంటివి విష్ణుమూర్తి భక్తులు వేసుకోవచ్చు. అదే ఈ క్రియ చేయొచ్చు. వాళ్ళు విష్ణుమూర్తి భక్తులైన వాళ్ళు, శ్రీమన్నారాయణుని భక్తులైన వాళ్ళు యొక్క మహానారాయణుని యొక్క మాల వేసుకొని, ఆ యొక్క గోవిందమాల ఇటువంటి వేసుకొని వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ మేము చెప్పిన ఇప్పటి వరకు చెప్పిన మహానారాయణ క్రియ గాని, సుదర్శన క్రియ గాని, కృష్ణ క్రియ, రామ్ క్రియ, ఇవి గోవింద క్రియ చేసుకోవచ్చు. అలాగే హనుమాన్ క్రియ, దత్తక్రియ. దత్తక్రియ ఎవరు చేశారంటే ఆ యొక్క 1000 తలల శక్తి, తెలివి 1000 తలాలు, 1000 కళ్ళ చూపు, 1000 భుజాల శక్తి, 1000 తొడల శక్తి కలిగి ఉన్న కార్తవీర్య అర్జునుడిని సంహరించుట కోసము ఈయన మనకు పరశురాముడు దత్తక్రియ చేశారు. దత్తక్రియ చేసి అతన్ని సంహరించాడు. అలాగే శివశక్తి క్రియను చేసి శ్రీరాముడు అంత శక్తి సంపన్నుడు, తపస్సంపన్నుడైన రావణుడిని సంహరించాడు. ఆయన శివశక్తి క్రియ చేశారు కనుక పాశుపత క్రియ అని కూడా అంటారు. దాని ఒక భాషలో శివశక్తి క్రియ అని 2 పేర్లుగా పిలుస్తారు. కనుక ఆ క్రియ ద్వారా రామచంద్రుడు యొక్క ఈ శివభక్తుడే గాని కొంత అజ్ఞానంతో కూడుకున్న ఒక అతన్ని అటువంటి రావణుని కూడా శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క శివశక్తి క్రియ ద్వారా అతన్ని ఇది చేయగలుగుతాడు, సంహరించగలుగుతాడు. కనుక ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క క్రియ ఉంది. మనం ఏ మాల వేసుకుంటే 41 రోజులు ఆ దేవతా క్రియ తీసుకొని, ఆ దేవత మంత్ర జపాన్ని చేసుకొని, ఆ దేవతా క్రియని చేసినట్టయితే ఆ దేవత ఇష్టదేవత దర్శనం పొందొచ్చు. ప్రతి ఒక్కరూ ఆ ఇష్టదేవతా క్రియ తీసుకొని, ఇష్టదేవత మాల వేసుకొని 41 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ, ఆహార నియమాలు, నేల మీద పడుకొని, ఒంటిపూట భోజనం, చన్నీటి స్నానము, తెల్లవారుజామున 3 గంటలు, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చేస్తే ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుంది. ఒకవేళ ఇష్టదేవత క్రియాదీక్ష మీరు తీసుకొని ఆ ఫలితం పొందకపోతే, గురువు చెప్పిన తూచా నియమాలు పాటిస్తూ మీరు 41 రోజుల్లో ఇష్టదేవత దర్శనం పొందకపోతే దానికి గురువుది తప్పు, గురువుది పొరపాటు. అర్థమైంది? ఎందుకంటే మీరు రోజుకు 6 గంటలు మంత్రజపం చేసి కూడా ఇష్టదేవత పొందలేదంటే ఆ గురువు శక్తి సంపన్నుడు కాదు అని అర్థం అన్నమాట. కనుక మా వరకు మేము హామీ ఇస్తున్నాము, 41 రోజులు మీరు మాల వేసుకొని ఇష్టదేవత దర్శనం పొందకపోతే, మేము చెప్పినట్టు 6 గంటలు మీరు ధ్యానం చేసినామని కరెక్ట్ గా మా పరీక్షలో తేలితే ఆ ఇష్టదేవత అనుభూతిని ఒక 5 నిమిషాల్లో మీకు కలిగించడం జరుగుతుంది. లేనాదేనా బంధు ఫిరిబి ఆనంద్. దీనికి ₹1 దక్షిణ ఇయ్యనక్కర్లేదు, పండ్లు ఇయ్యనక్కర్లేదు, పాలు ఇయ్యనక్కర్లేదు, పాదాలు పట్టుకోనక్కర్లేదు, రూపాయి దక్షిణ ఇయ్యనక్కర్లేదు. నిస్వార్థంగా అట్టి దృఢమైన ఏకభక్తి కలిగిన భక్తులకి ఆ అనుభూతి కలిగించబడును. మీరు చేయవలసిందల్లా 41 రోజులు స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు, కుల మత వర్గ భేదం లేదు. వాళ్ళు ఎవరైనా గాని 41 రోజులు
హనుమానమాల వేసుకొని, భవానీమాల వేసుకొని, దత్తమాల వేసుకొని, శివమాల వేసుకోండి, రామమాల, కృష్ణమాల, ఏ గోవిందమాల, ఏ మాలనైనా వేసుకోండి. మీరు అమ్మవారి మాల ఏదైనా వేసుకొని ఆ 41 రోజులు మీ ఇష్టదైవ క్రియ మీకు దీక్షగా ఇవ్వబడుతుంది. నేల మీద పండుకోవాలి, ఒంటిపూట భోజనము, చన్నీటి స్నానము, బ్రహ్మచర్య దీక్ష, ఆహార నియమాలు మేము చెప్పినట్టు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సాధన చేసినట్టయితే ఇష్ట దేవత సాక్షాత్కారం మీరు పొందపోతే అది మా లోపం, మీ లోపం కాదు. ఎందుకంటే మా ఆజ్ఞ మీరు పరిపాలిస్తున్నారు. మరి మీరు అనుకున్న కోరిక నెరవేరాలి కదా. మీరేం కోరుకున్నది ఏంటిది? ఇష్టదేవత సాక్షాత్కారము, ఇష్టదేవత అనుభూతి. అది కలగకపోతే కూర్చోబెట్టి మేము ఆ అనుభూతి మీకు కలిగించబడును. ఎందుకంటే ఇదేమి డబ్బుల కోసం వ్యాపారం కాదు, సేవ. హిమాలయ గురువులు మా గురువులు వేసిన ఆజ్ఞ. కఠోర తపస్సు చాలా సంవత్సరాలు చేసి మళ్ళీ లోక సేవకై వచ్చినాం గనక మీకోసము మేము అది చేస్తాం. కానీ చేయవలసింది చేస్తే రావాల్సిన ఫలితం వస్తుంది, చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు. మనం ఒక పీజీ పిహెచ్డి చేసి అర్హత పొందితే ఉద్యోగం కోరినా కోరకున్నా వస్తుంది. అర్హత పొందనప్పుడు ఉద్యోగం రాదు, అర్హత పొందనప్పుడు దైవ సాక్షాత్కారం రాదు. గత కర్మలు, గత పాపాలు మన వెనికికి ఆధ్యాత్మికంలో ముందుకెళ్లకుండా వెనికికి లాగుతుంటాయి, రోగాలు, దుఃఖాలు, బాధలు రూపంలో. అవి మనం సాధన చేయడం వలన జపం చేసిన వాడికి పాపం లేదు కనుక పాపం అంతా నశించి వెళ్లిపోయిన తర్వాత మేఘాలు తొలగితే సూర్యుడు కనిపించినట్టు పాపరాశి తొలగిన తర్వాత దైవ సాక్షాత్కారం కలుగుతుంది. అది మేము చెప్పిన నియమం పాటించిన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగతా వాళ్ళకు జపం చేస్తే కొంత పుణ్యం వస్తుంది, మేము కాదను. కానీ మేము చెప్పిన నియమం ప్రకారం అంత కఠోర సాధన చేసినప్పుడు 41 రోజులో ఇష్టదేవత సాక్షాత్కారము కలుగుతుంది. ఆ 41 రోజులో కలగనప్పుడు అక్కడ గురువు దగ్గరికి వచ్చితే ఆ గురువు అనుభూతి చేయించగలుగుతాడు. కనుక మా వరకు మేము 41 రోజులు ఈ నిష్టతో సాధన చేస్తే మీ అనుభూతి కలగకపోతే అనుభూతి కలిగించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మేము ఒక సమయాల్లో ఒక్కొక్క మాల కోసం ఒక్కొక్కరికి సమయం ఇవ్వడం పడుతుంది. ఆ సమయాల్లో ఎవరైనా 41 రోజులు ఈ దీక్ష తీసుకొని ఆ ఇష్టదేవతా క్రియని తీసుకోవచ్చు. రామ్ క్రియ, కృష్ణ క్రియ, దత్త క్రియ, భవాని క్రియ, హనుమాన్ క్రియ, గోవింద క్రియ అంటారన్నమాట. ఇవి మాలా దీక్ష ధారణతోటి కూడా 41 రోజులు ఆ భక్తులు చేసి తరించవచ్చు. మధుమాంసాలు తీసుకోవద్దు, బీడి చుట్టా సిగరెట్ తాగొద్దు, ఉల్లిపాయ వెల్లిపాయ తినొద్దు, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి. ఇవన్నీ నిష్ఠ మేము చెప్పినట్టుగా ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మేము చెప్పిన ఆసనంలో కూర్చొని సాధన చేసినప్పుడు 41 రోజులకు ఇష్టదేవత సాక్షాత్కారం కలుగుతుంది. కలగకపోతే మేము అనుభూతి మీకు కలిగిస్తాం శక్తిపాతం ద్వారా. ఇది మా యొక్క హామీ. ఇంట్లో మీ నుంచి ఏ ఫలితము కోరము. మీ సమయము ఇవ్వవలసిందల్లా మీరు సాధనకు సమయం ఇవ్వండి, తరించండి. మీ ముక్తిని కోరుకుంటున్నాము, మీరు లాభము పొందడమే మేము కోరుకుంటున్నాము. మీరు దైవ సాక్షాత్కారం పొందడమే మీరు మాకు ఇచ్చే దక్షిణ. నెక్స్ట్ గురుగారు, క్రియా లైఫ్ లాంగ్ దీక్ష 41 రోజుల క్రియా దీక్షలు మీరు ఇస్తారా? నియమాలు ఏంటి? క్రియ చేసే వాళ్లకు లైఫ్ లాంగ్ దీక్ష, ఇంకా మరో దీక్షలు అక్కర్లేదు. కానీ మాకు ఎప్పుడు సాధన చేసుకోనికి సమయం లేదండి, రైతులము, చదువు రాని వాళ్ళము, పల్లెటూరు వాళ్ళము, లేదా ఓపిక లేదో, లేకపోతే మాకు బిజీ మనుషులము 41 రోజులు అంటే ఏదో కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ 41 రోజులు నిష్ఠ చేయగలుగుతాము, లైఫ్ లాంగ్ చేయలేము. మీరు మాలలు వేస్తారా అంటే తప్పకుండా వేస్తాం. భవానిమాల, దత్తమాల, హనుమానమాల, అలాగే శివమాల, మహానారాయణమాల, ఇట్లా శ్రీరామమాల, శ్రీకృష్ణమాల, ఇట్లా హనుమానమాల ఇవన్నీ వేసుకోవచ్చు. దానికి మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. మంత్ర విధి, మంత్ర జప విధి, ప్రాణాయామ విధి, అలాగే క్రియ అంటారు. హనుమాన్ క్రియ, దత్త క్రియ, భవాని క్రియ, కృష్ణ క్రియ, రామ్ క్రియ, మహామృత్యుంజయ క్రియ, శ్రీచక్ర క్రియ, ఇట్లా ఈ విధంగా భవాని క్రియ, ఇట్లా అనేకమైన క్రియలు ఉంటాయి. ఈ క్రియని మీరు తీసుకొని నిష్ఠగా లోపల జపం చేసుకోవచ్చు. ఈ క్రియను చేస్తే దైవ సాక్షాత్కారం పొందుతారు. తప్పకుండా 41 రోజుల్లో ఇష్టదైవ అనుభూతి పొందుతారు. మీరు ఈ మాలలు వేసుకుంటే మీకు ప్రత్యేకమైన సమయం ఇస్తాం, ఆ సమయంలో వచ్చి తీసుకోవచ్చు, దీక్ష తీసుకొని మీరు తరించవచ్చును. కనుక అలాగే ఇక ఎవరైతే క్రియాయోగం చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. ఇది లైఫ్ లాంగ్ క్రియ. గురువు దగ్గర ఒక దగ్గర క్లాసు చేసినా, దీక్ష అన్నా, ఉపదేశం అన్నా ఒకటే. ఆల్రెడీ క్రియాయోగం చేసేవాళ్ళు దాన్ని గురువు చెప్పినట్టుగా చక్కగా సాధన చేసుకోండి. మీరు కూడా ఒక సంవత్సరం ధ్యానం చేయండి. అనుభూతి కలగకపోతే పాత క్రియాయోగులు కానీ కొత్త క్రియాయోగులకు కానీ అనుభూతి కలిగించి పంపించడం మా బాధ్యత. మీరు చేయవలసిందల్లా మేము చెప్పిన నియమాన్ని తూచాకుండా పాటించిన వాళ్ళదే బాధ్యత మేము తీసుకుంటాం. మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ మాకెందుకు అనుభూతి కలుగుతలేదంటే మేము చెప్పిన నిష్ట ప్రకారం సాధన చేయాలి. ఇక లైఫ్ లాంగ్ చేసే వాళ్ళకి
గృహస్థ ధర్మం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేరే 41 రోజులు క్రియ వల్లే సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. ఇక మిగతా వాళ్ళు గృహస్థ ధర్మం ఉంటుంది, పతి పత్ని కూడి ఉండొచ్చు, తప్పులేదు. ఆ మిగతా ఆహారం తీసుకుంటూ ఉద్యోగం వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటిస్తూ సాధన చేసుకోవచ్చు. ఈ 41 రోజుల క్రియ వాళ్ళకే ఎక్కువ కఠోర నియమాలు ఉంటాయి. ఇంకా మామూలుగా మీరు శివమాల, అయ్యప్పమాల, రకరకాల మాలలు వేసుకుంటున్నారు కదా, భవానీ మాల, గోవిందమాల అని. ఆ నియమాలు ఏవి పాటిస్తున్నారో అవే నియమాలు ఇందులో ఉంటాయి. ఆ నియమాల ప్రకారంగానే ఈ క్రియ చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టదేవతా క్రియ. అప్పుడు తప్పకుండా మీకు ఫలితం వస్తుంది. 41 రోజుల క్రియా దీక్ష తీసుకునే వాళ్ళు, ఇష్టదైవ క్రియా దీక్ష తీసుకునే వాళ్ళకు ప్రత్యేకమైన దినాల్లో, రోజుల్లో కొన్ని సమయాలు ఇస్తామో ఆ సమయాల్లో వాళ్ళకి దీక్షలు ఇవ్వబడతాయి. ఈ క్రియాయోగం ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళకు లైఫ్ లాంగ్ దీక్ష వీళ్ళదేమో 41 రోజుల దీక్ష అయితే వాళ్ళది లైఫ్ లాంగ్ దీక్ష. కాబట్టి మీకు ఏదైతే మేము నేర్పించినామో, దీక్షకి ఇచ్చినామో అది నిరంతరము మీరు లైఫ్ లాంగ్ దీక్ష మీది. ఉదయం సాయంత్రాలు రోజు సాధన చేసుకోండి. ఇంకా మీరు 1 సంవత్సరం దాకా సాధన చేసుకుంటూ ఇంకా మేము అనుభూతి పొందలేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి అనుభూతి చేయించి పంపించడం జరుగుతుంది. ఇది మా యొక్క హామీ. కనుక ఏదో దీక్ష ఇచ్చి వెళ్ళినామని కాకుండా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఛానల్లో మీకు ప్రశ్న జవాబుల్లో సందేహాలు తొలగించడము, లైవ్ క్లాసులు ఇవ్వడము, మీ సందేహాలు తొలగించడము. ఇక్కడ ఆశ్రమం వచ్చిన గోవిందాయపల్లి ఆశ్రమంలో అయినా జైన్ అయి ఇక్కడ ఎంతకాలమైనా సాధన చేసుకునే వసతి కూడా లైఫ్ లాంగ్ క్రియా దీక్ష తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. కనుక 41 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళు మీ ఇంటి దగ్గర నియమానుసారంగా సాముల్లో చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు. ఈ క్రియా దీక్ష, సంపూర్ణ క్రియాయోగ దీక్ష క్లాసులు చేసిన వాళ్ళు ఇంటి దగ్గర సాధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా వారమో 10 రోజులు, 4 రోజులు, 3 రోజులు ఆశ్రమంలో కూడా ఉచితంగా ఉండి క్రియాయోగ ధ్యాన సాధన చేసుకొని పోవచ్చు. ఈ అన్ని సేవలు ఉచితము. కనుక ఇవి సాధన చేయండి, తరించండి. మీరు ఈ దీక్షలు తీసుకోవాలంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ లో మెసేజ్ చేసి సమయం ప్రకారం వచ్చి ఈ దీక్షలు తీసుకొని సాధన చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.